అందరికీ నమస్తే అండి. అన్నా క్యాంటీన్లు దాదాపుగా ఓ 15 రోజుల నుంచి రాష్ట్రంలో నడుస్తున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాటిని పెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తీసేశారు. మళ్ళీ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే అన్నా క్యాంటీన్లు పెట్టారు. బాగానే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. రోజుకి 1,00,000 మందికి పైగా పేదలు తమ ఆకలి తీర్చుకుంటున్నారు. కేవలం 15 రూపాయలకే 3 పూట్ల భోజనం చేస్తున్నారు. భోజనం క్వాలిటీగా ఉంటుంది. కాకపోతే క్వాంటిటీ తక్కువ ఉంటుందన్నమాట. నేను కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు చెప్పింది ఏంటంటే, క్వాలిటీ టేస్ట్ చాలా బాగుంటుంది, క్వాలిటీ చాలా బాగుంటుంది, కాకపోతే క్వాంటిటీ తక్కువ ఉంటుంది అనేది. సరే, అదంతా ప్రభుత్వ నిర్ణయాలు, విధానపరమైన నిర్ణయాలు, మనం దానిలో ఇన్వాల్వ్ అవ్వదలుచుకోవాలా. అయితే ఇక్కడ ఒక పెద్ద వైసీపీ వాళ్ళ వైపు నుంచి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక సామెత ఏదో ఉంటుంది, పెట్టరు అండ్ అడుక్కు తిన్నవారు అన్న ఉంటుంది కదా. అలాగే ఈ వైసీపీ వాళ్ళు కూడా అన్నా క్యాంటీన్లు తీసేశారు. రాజన్న క్యాంటీన్లు అని పెడతామని ప్రచారం చేశారు, కానీ అవి కూడా పెట్టలా. ఎందుకంటే అన్నా క్యాంటీన్లో పెడితే ఎంతైనా ఆ ఫ్లేవరు, ఆ పేరు చంద్రబాబు నాయుడు గారికి వెళ్తుందేమో అనే ఉద్దేశంతో పెట్టలేదు. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు పెట్టలేదు, ఉన్నవి తీసేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు పెడితే నెగిటివ్ ప్రచారం ఎక్కువగా చేస్తున్నారు. నేను వైసీపీకి యాక్చువల్లీ సలహా ఇవ్వదలుచుకుంటున్నా. మీరు టీడీపీ కూటమి ప్రభుత్వం మీద ఎన్ని నెగిటివ్ ప్రచారాలు, ఎన్ని ఫేక్ ప్రచారాలైనా చేసుకోండి, ప్రజలు పెద్దగా పట్టించుకోరు. ఆ పార్టీ రియాక్ట్ అవుద్ది. అంటే మీరు పార్టీ మీద, ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తే ఆ పార్టీ రియాక్ట్ అవుద్ది. ఆ పార్టీ సోషల్ మీడియా రియాక్ట్ అవుద్ది, ఆ పార్టీ నాయకులు రియాక్ట్ అవుతారు, లేదా ప్రభుత్వం రియాక్ట్ అవుద్ది. కానీ అన్నా క్యాంటీన్ విషయంలో ప్రచారం చేస్తే మాత్రం ప్రజలు రియాక్ట్ అవుతారు. ఎందుకంటే అది కడుపు నింపుతున్న పథకం, పేదలకు కడుపు నింపుతున్న పథకం. ఆ విషయంలో ఒకసారేమో ప్లేట్లు సరిగ్గా కడగలేదంటారు, ఒకసారేమో అది ముష్టి భోజనం అంటారు. ఒక మాజీ మంత్రి స్థాయిలో చేయాల్సిన ట్వీట్ అది. ఒక మాజీ మంత్రి ఆ భోజనం ముష్టి భోజనం అనేటి కామెంట్ చేశాడు ఆయన. ఇంకొక ఆయనేమో ఈ క్యాంటీన్లు అనవసరమని కామెంట్ ఒక ఎమ్మెల్యే గారు అంటారు. ఇట్లా ఒక్కొక్క నాయకుడు ఒక్కోసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో దాన్ని, అంటే వాళ్ళ విలువలు వాళ్ళు పెట్టలేదు, వీళ్ళు పెడుతుంటే ఏడుస్తున్నారు. అది ప్రజలు దాని మీద రియాక్ట్ అవుతారనమాట. సో అది కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అది మంచి పథకం, ఖచ్చితంగా మంచి పథకం. కాకపోతే కొంత మిస్యూజ్ అవ్వచ్చు. అందులో నిరుపేదలే తినాలి అనే ఉద్దేశంతో పెట్టారు, కానీ వాళ్ళు పెట్టిన ఏరియాలు నిరుపేదలు ఉన్న ఏరియాలు అయితే కాదు. ఇప్పుడు ఏలూరులో ఇండోర్ స్టేడియం దగ్గర పెట్టారు. అక్కడ ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళే వాళ్ళు, లేదా పొద్దున్న ఆడుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, ఆ ఎదురుగా జిరాక్స్ సెంటర్, టిఫిన్ సెంటర్ ఉన్న వాళ్ళు వెళ్తే తింటారు తప్ప అక్కడ నిరుపేదలు ఏమీ తినలేరు. అక్కడ ఏ రైతు బజార్ దగ్గర, లేదంటే ఏ 1 టౌన్ కూరగాయల మార్కెట్ దగ్గర పెడితే అక్కడున్న రైతులు, అక్కడ పనిచేసే వాళ్ళు తినడానికి ఉంటారు. అంటే వాళ్ళు పెడుతున్న సెంటర్స్ సరైనవే కాకపోవచ్చు. వాళ్ళు అనుకున్న లక్ష్యం ఒక 70% నెరవేరి 30% మిస్యూజ్ అవ్వచ్చుగాక. కానీ దీని మీద వైసీపీకి మాత్రం హక్కు లేదు. వైసీపీ వాళ్ళు మాత్రం దుష్ప్రచారం, ఈ ఫేక్ ప్రచారాలు మానుకుంటే మంచిది. లేకపోతే ప్రజలు తిరగబడతారు, ప్రజల్లో బాగా నెగిటివ్ వచ్చేస్తుంది, అదంత మంచిది కాదు. సో అన్నా క్యాంటీన్ల మీద ఏడుపు వద్దు. మీరు పెట్టలేదు, పెట్టడం మీకు చేత కాలేదు, వీళ్ళు పెడుతున్నారు, వదిలేయండి, పెట్టని. మళ్ళీ మీరు వచ్చాక మళ్ళీ ఎత్తేసుకొని సునకానందం పొందండి. ఇప్పుడు ఎందుకు అనవసరమైన దుష్ప్రచారం?